నరసేతాత ఉస్మానియా గడ్డ మీద అడుగుపెట్టి రామసాకని మరి గురువు రామం ఎత్తుకుంటుండు ఏంది ఏం కథ అంటే మరి పెద్ద మనిషిని మీరు దినం పేపర్లలో టీవీలలో చూస్తూనే ఉంటారు. ఇక నాకు కాశీం సారు కంటే పడంగానే నాకు ఈ పాట గుర్తుకొచ్చింది. ఈ పాట ఎక్కడిదో ఏం కథో అనుకునేరు. నేను రాసిన పాట ఇది అంటే గురువు ఈ సమాజానికి ఎంతో అవసరము, వెలుగుదారి చూపేటోడు గురువు కాబట్టి అంత పవిత్రమైనది ఈ గురువు కొలువు. మరి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద మనిషి షరీక్ అయ్యి కాశీం అన్న షరీక్ అయ్యి 2-3 నెలలు అవుతుంది. ఈ సౌలతులు ఎట్లయితే ఉన్నాయి, ఏంది ఏం కథ, షెడ్డో పడో 2 ముచ్చట్లు మీకు ఇలా చెప్దామని వచ్చినా చూస్తూనే ఉండరు మన నేను శనార్థి సారు. శనార్థి ఎట్ట ఉంది సంసారం, ఉస్మానియా సంసారం ఎట్ట ఉంది సారు? ఉస్మానియా యూనివర్సిటీ చాలా బాగుంది. మీరు ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు కనుక ఆర్ట్స్ కాలేజ్ ఇంకా అద్భుతంగా ఉంది. ఈ ఆర్ట్స్ కాలేజీ అంటే ఇదొక సౌందర్యాత్మకమైన కళాఖండం. అట్లాంటి కళాఖండం మన తెలంగాణకి గొప్ప ఆదర్శవంతమైనది. దానితో పాటు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో పేరెన్నికగన్న గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్నారు ఇక్కడ. పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రి, జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరియన్, ఆ కొండ కూడా ఇక్కడే చదివింది. తర్వాత ఇంకా చాలా పెద్దవాళ్ళు ఇక్కడ చదివారు. ఈ నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ నారాయణ రెడ్డి గారు ఇక్కడనే చదువుకున్నారు. ఇట్లా ఎంతమంది పేర్లు చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా ఇప్పటి వరకు ప్రతిభావంతమైన విద్యార్థులు మా ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఏ ఎగ్జామ్ నిర్వహించినా అందులో మొదటి 200-300 ఉద్యోగాలు మా పిల్లలకే ఉంటాయి. మొన్న టీచర్లు, లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ అసిస్టెంట్లు అందరు ఇక్కడ చదువుకున్న పిల్లలే ఉద్యోగాలు సంపాదించారు. సో మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు స్వాగతం. అయితే కాకపోతే ఏంటంటే కింద కొన్ని కోళ్ళాగలు మా మనవరాలు ఏదో ఏమో అంటారేమో, నాకేమో రాదా పాకల్టా ఏదో అంటారుగా, అది కొంచెం అంతా జర తకిలీఫ్ అవుతుంది అనేది గుసగుస నిజమేనా? అది మరి ఎట్లా? అది తకిలీఫ్ అవుతుంది అనే విషయం గుసగుస ఏం లేదు. ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాల్లో చెప్పారు. గతంలో ఉస్మాన్ యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో, అన్ని తెలంగాణలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో 2000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే ఫిలప్ చేస్తామని చెప్పారు ఆయన. మొన్న కూడా వీసీలతో మీటింగ్లో కూడా చెప్పారు ఆ విషయము. మొన్న మేము కలిసినప్పుడు మొన్న 14th నేను మా వీసీ గారు కలిసిన రోజు కూడా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న ఖాళీలని భర్తీ చేయడంతో పాటు మాకు 1000 కోట్ల బడ్జెట్ ఇస్తే ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అద్భుతాలు సృష్టిస్తాం మేము. ఎందుకంటే ఇక్కడ మా ఫ్యాకల్టీ చాలా ప్రతిభావంతమైన ఫ్యాకల్టీ, పాఠాలు చెప్పేవాళ్ళు, చదువుకునే పిల్లలు కూడా చాలా ప్రతిభావంతమైన వాళ్ళు. మా దగ్గరికి వచ్చే వాళ్ళలో 80% మంది అమ్మాయిలు చదువుతున్నారు ఉస్మాన్ యూనివర్సిటీలో. అంటే 100 మంది చేరితే ఉదాహరణకి ఒక క్లాసులో 80 మంది అమ్మాయిలు, 20 మంది మాత్రమే అబ్బాయిలు ఉంటున్నారు. సో వీళ్ళందరూ ఇప్పుడిప్పుడే మొదటి జనరేషన్, అంటే తమ తల్లిదండ్రులు కొద్దిగా చదువుకున్న తల్లిదండ్రులు, ఏమాత్రం చదువులేని తల్లిదండ్రుల కుటుంబాల నుంచి పిల్లలు ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్నారు. వాళ్ళకు నాణ్యమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వటం మా బాధ్యత. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మేము రోజు పాఠం చెప్పాలి. మా టీచర్లు రోజు పాఠం చెప్తున్నారు. పిల్లలు కూడా రోజు క్లాస్కు రావాలి. వీళ్ళందరూ ప్రొఫెసర్లే, ఇక్కడ నీ ముందు కూర్చున్న వాళ్ళందరూ ప్రొఫెసర్లు. అయితే ఈ సందర్భంలో మంచి సందర్భంలో వచ్చావు నువ్వు.